అయితే గురువుగారు కొన్ని కోట్ల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాతకి ఇంత ప్రాధాన్యత ఉంది. నిజంగా ఆ ప్రాధాన్యత ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో గోవుకి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కుతుందంటారా? దక్కట్లేదు. హ్మ్. దక్కట్లేదు, నేను అదే చెప్పాను. అమ్మను హింసించిన, గోవుని హింసించిన, హ్మ్. నేలని కలుషితం చేసిన, గాలిని కలుషితం చేసిన, హ్మ్. గంగా నదిని కలుషితం చేసిన, గురువులని అవహేళన చేసిన, ఈ జన్మలో ప్రాయశ్చిత్తం లేని పాపాలు తగులుతాయి. ఓకే. ఇప్పుడు గోవులను చంపుకొని తినేవాళ్ళు, గోవులను అవును. హింసించే వాళ్ళందరూ కూడా హ్మ్. ఇప్పుడు మనకు రోడ్ల మీద అంగవైకల్యంతో కనిపిస్తారు కదమ్మా. అవును. మెంటల్ హాస్పిటల్లో హ్మ్. కొన్ని ప్రదేశాల్లో ఉంటారు కదా. ఏ జన్మలో అటువంటి పాపాలు చేస్తారు, ఈ జన్మలో అలా పుడుతున్నారు. హ్మ్. భగవంతుడు మన ముందల్ని ఉదాహరణలు చూపిస్తున్నా మనము జాగ్రత్త పడతలేము. హ్మ్. ఈ జన్మలో వాళ్ళు అలా పుట్టారంటే బలమైన కారణం ఉంటుంది తల్లి. ఓకే. అకారణంగా ఈ జగతి లోపల ఆకు కూడా రాలదు. హ్మ్. ఆకు కూడా రాలదు. అటువంటిది ఈ శరీరం ఎక్కడ, హ్మ్. మనం పుట్టడం ఏమిటి, అలా పుట్టడం ఏమిటి? అవును. మీరు ఇంత చక్కగా ఇంత మంచిగా ఉన్నారంటే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు? మీ పెద్దలు చేసిన పుణ్యమో, మీ పుణ్యమో. హ్మ్. ఓకే. అయితే గురువుగారు, పెద్దవాళ్ళు అనేసరికి నాకొకటి గుర్తొచ్చింది. పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఎన్ని పాపాలు చేసినా సరే ఏదో ఒక పుణ్యం గనక మనం గట్టిగా చేసుకుంటే గనక అన్నీ తొలగిపోతాయని. నిజమే అంటారా? 100%. ఆ పుణ్యం ఏంటో చెప్తాను. హ్మ్. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చేసుకున్న పుణ్యం 3 తరాల వరకు వస్తుంది. 3 జనరేషన్స్ వరకు వస్తుంది. చాలా జన్మనిచ్చిన పవర్ఫుల్. తల్లికి. తల్లికి తండ్రికి ఇద్దరికి సేవ చేసి వాళ్ళు ఉన్నన్నాళ్ళు వాళ్ళు చనిపోయే వరకు నీ కడుపులో పుట్టిన పిల్లల్ని నువ్వు ఎంత ప్రేమగా చూస్తావో, నీకు జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అంతే ప్రేమతో చూడగలిగి హ్మ్. వాళ్ళకి ఏ కష్టం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళని చూసుకుంటే ఆ పుణ్యం ఎంత గండంలోనే నిన్ను కాపాడుతుంది. ఓకే. రణంలో పోయినా నీ అరికాలకు ముళ్ళు నాటనట్లా బయటకు వస్తావు. మా పెద్ద మనుషులు అంటారు మోటుగా వల్ల. మీకు ఇలాగే చెప్పాలి అంటే ప్రేక్షకులకు ఇలా చెప్పాలి కాబట్టి. ఓకే. గోవుని పూజించినా, గోవుని పోషించినా, గోవుకు భోజనం పెట్టినా సేమ్ పుణ్యం వస్తుంది. హుహు. గురువులను సేవించుకున్నా, గురువులను గౌరవించినా, గురువులను ఆదరించినా అదే పుణ్యం వస్తుంది. హ్మ్. గురువులంటే అందరు గురువులు గారమ్మా. హ్మ్. కర్మరహితుడు, సంసారరహితుడు, హ్మ్. సంసార త్యాగం చేసిన వాడు, సంకల్ప త్యాగం అనర్చిన వాడు శ్రేష్టమైన గురువు. ఓకే. పరిపూర్ణమైన జ్ఞానానికి సంబంధించిన వాడై ఉండాలి. హ్మ్. విశ్లేషణాత్మకంగా జీవితం ఉండాలి. హ్మ్. సర్వధర్మముల యందు అనురక్తి కలిగి ఉండాలి. ఆయన శ్రేష్టమైన గురువు. హ్మ్. కాషాయం కండువ భుజమి వేసుకున్న వాళ్ళంతా గురువులు గారు. ఓకే. ఇది కూడా మరి అంటే ఇప్పుడు దొంగ స్వామీజీలు చాలా మంది ఎక్కువైపోయారు కదా గురువుగారు. అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తించొచ్చు అంటారు? ఈ జన్మలో కాషాయం కప్పుకొని మోసం చేస్తున్న వాళ్ళంతా మరు జన్మలో ఎలా పుడతారంటే హ్మ్. మతిహీనులై పుడతారు. పిచ్చి పిచ్చి చేష్ట చేసే వాళ్ళు పుడతారు. ఓకే. వాళ్ళకు శాపం అది. ఎందుకంటే హ్మ్. కాషాయం జ్ఞానం. జ్ఞానంతో వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మరు జన్మలో జ్ఞానం లేకుండా, హ్మ్. తన మీద తనకు సోయి లేకుండా, ఓకే. ఈ జన్మలో భగవంతుని కేంద్రకంగా, భగవంతుని ఒక వ్యాపార కేంద్రకంగా పెట్టుకొని దేవుని ముందల పెట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావంటే హ్మ్. మరు జన్మలో తినడానికే తిండి లేనటువంటి దేహి దేహి అనాల్సిన జన్మలు పుట్టాల్సి వస్తుంది. ఓకే. భగవంతుడు వ్యాపారం కాదు తల్లి. హ్మ్. అసలు భగవంతుని మీద మనం అసలు భగవంతుని మీద వ్యాపారమే కరెక్ట్ కాదు. అది హ్మ్. శాస్త్ర సిద్ధాంతాలను అమ్ముకోకూడదు, పంచాంగాన్ని అమ్ముకోకూడదు, హ్మ్. మంత్రాలను అమ్ముకోకూడదు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి మంగళకారకములు ఇవన్నీ. హ్మ్. వీటి మీద వ్యాపారాలు ఏంటి చెప్పండి, నాకు అర్థం కాదు. అవును. వీటి మీద వ్యాపారం చేస్తే ఎన్ని జన్మలకైనా ఉసురు పోదు. హ్మ్. నీవు ఒక ముహూర్తం పెట్టించావు తల్లి, హ్మ్. ఆయన పరవశించి నీకేమన్నా పెట్టిపోతే ఆయన ఇష్టం, అవును. డిమాండ్ చేయకూడదు. ఓకే. నువ్వు ఒక మంత్రం ఇచ్చావు, హ్మ్. ఆ మంత్రం కొన్నాళ్ళు ఆయన సాధన చేసిన తర్వాత మంచిగా అయ్యొచ్చిండు. హ్మ్. గురువుగారు మీరు ఇచ్చిన మంత్రం వల్ల నాకు మంచి జరిగింది, గురుదక్షిణగా మీకేమన్నా ఇచ్చుకుంటానని ఆయన ఇస్తే హ్మ్. స్వీకరించు, తృప్తిపడు. ఓకే. డిమాండింగ్ వద్దు, ఆర్డర్ వద్దు. హ్మ్. ఈ మంత్రానికి ఇంత ఫీజు, నేను పంచాంగం ఇప్పాలే, తెరవాలే, ముయ్యాలంటే ఇంత ఫీజు ముందే పెట్టాలి, పెట్టాలి. ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. హ్మ్. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కోరి కోరి పాపం చేసుకుంటున్నారు. ఓకే. ఇవి ఎక్కడ ధర్మంలో లేవు. హ్మ్. అప్పట్లో ద్రోణాచార్యులంతటి వారే కురు సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి దేహి అనాల్సి వచ్చింది. హ్మ్. ఆయనకు రాని విద్యలు లేవమ్మా. హ్మ్. ఆయనకు రాని విద్యలు లేవు, ఆయనకు తెలియని మర్మం లేదు. కానీ ఒక రాజ్య సంస్థానానికి వెళ్ళి నాకేమని ఇప్పించండి అయ్యా అని అడిగాడు. హ్మ్. చాలా మంది ఋషులు అడిగారు అట్లా. ఎందుకంటే వాళ్ళకి చిటికేస్తే లక్ష్మి రాలేటటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు. హ్మ్. కానీ విద్యల చేత లక్ష్మిని అనుగ్రహింపమని కోరలే, ఓకే. మంత్రాలను వాడలే, విద్యను వాడలే, తపస్సును వాడలే. హ్మ్. యాచించుకొని బ్రతికారు తప్పిస్తే మంత్రతంత్రాలతో వాళ్ళు వృత్తి సాగించలేదు. హ్మ్.
నేను దాన్ని బాగా నమ్ముతా. ఓకే. వేరే స్వామీజీలు, జ్యోతిషులు, సిద్ధాంతులు ఏంటో నాకు సంబంధం లేదు, కానీ నా కాషాయాన్ని, నా ధర్మాన్ని, నా మంత్రాన్ని నేను ఎప్పుడు డబ్బులకు వాడను. అంటే మీరు ఇప్పటి వరకు డబ్బు తీసుకొని చెప్పలేదా గురుగారు? అతోస్మి. నాకు ఆ మాట అంటేనే కంపరం వచ్చేస్తుంది. నేను పీఠంలో ఇట్లా కూర్చుంటానమ్మా, ఒక ఉండి పెడతారు పక్కల, ట్రస్ట్ వాళ్ళు, కమిటీ వాళ్ళు. వాళ్ళ ధర్మ సందేహాలు అడిగి ఏదో విభూతో, కుంకుమనో, తాయితో, అంతరమో ఏదో ఇస్తాను. వాళ్ళు ఏదో రూపాయిన 2 రూపాయలు అందులో వేసిపోతారు. నేను ఈ యంత్రం ఇచ్చానుగా, ఇంత పెట్టాను నేను అడగను. మా పీఠంకి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. అక్కడ ఏమైనా డొనేషన్లు ఇచ్చినా, అన్నదానంకి ఇచ్చినా, అమ్మ పూజకి ఇచ్చినా కూడా ప్రతిదీ కూడా రాసుకుంటారు, ఖర్చు పెడతారు. మేమేం తీసుకోం. ఇప్పుడు నా సౌల్ పర్పస్ నాకు తెలుసు తల్లి. అవునవును. నా జన్మ నాకు తెలుసు. తెలిసి మళ్ళీ ఎందుకు నేను బురదలో పడాలి చెప్పండి? నిజమే గురువుగారు. దిస్ ఇస్ మై లాస్ట్ జన్మ. ఇది నా చిట్ట చివరి జన్మ. ఇక భూమి, ఆకాశం, మన్వంతరాలు, కొన్ని కోట్ల జన్మలైనా నేను రాను. జగన్మాతని చేరుకోవడం తథ్యం. ఎలా చెప్తున్నారు గురూజీ అని మీరు అనుకోవచ్చు. నేను 1.5 సంవత్సరంన్నర నా జన్మ మీదనే తపస్సు చేశాను. వాట్ ఈజ్ మై సౌల్ పర్పస్? ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకు ఇక్కడ ఈ బిజవారం గ్రామంలో పుట్టాలి? ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి? ఎందుకు నాకు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ రావాలి? అమ్మవారిని పూజించాలి ఎందుకు అనాలబ్బా? శివుని పూజించవచ్చు కదా, విష్ణుమూర్తిని పూజించవచ్చు కదా, గణపతిని పూజించవచ్చు కదా. అమ్మ మీదనే ఎందుకు నా నాడి కొట్టుకుంటుందని కూడా రీసెర్చ్ చేశాను. ఏ వంకతో జగదంబ పాదాలు పట్టుకున్నా వాళ్ళకు జన్మ సార్థకమైనట్లే. అమ్మనే ఈ భవసాగరం నుండి మనల్ని తరింపజేయగలదు. ఇది సత్యం. అమ్మని పట్టుకున్నాను, ఈ జన్మకు ముక్తి వచ్చినట్లనే. ఇంకోటి ఏంటంటే భవబంధ విమోచనము అని మన ధర్మంలో చెప్పబడి ఉన్నది. భవ విమోచనం అంటే సమాజం నుంచి మనకు రిజర్వేషన్, అంటే ఈ సమాజం నుంచి విముక్తి. సమాజంలో కొన్ని 100 మంది మెచ్చగలిగే పని చేస్తే ఆయన విముక్తి పొందినట్లే. సమాజంలో 100 మందికి అన్నం పెడుతున్నావు తల్లి, 100 మందికి ఉపాధి ఇచ్చావు. ఒక 100 మంది నీ గురించి తాపత్రయపడుతున్నాడు, ఇతని చల్లగా ఉంటే మా కడుపులు చల్లగా ఉంటాయని తాపత్రయపడతారు చూసారా, వాళ్ళు ముక్తిని పొందినట్టు లెక్క. బంధ విమోచనం అనగానే ఏమిటంటే, ఇప్పుడు నాకు అక్క ఉంది, చెల్లెలు ఉంది, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నాకు అన్ని బంధాలు ఉన్నాయి, ఇక నాకు వేరే జన్మ లేదు. ఇప్పుడు మీకు ఎంతమంది అక్క, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు? ఒక చెల్లె. అన్న లేరు. అన్న కొరకు మళ్ళీ పుడతావు. తమ్ముడు లేరు. తమ్ముడి కొరకు మళ్ళీ పుడతావు. అక్క లేరు. అక్క కొరకు మళ్ళీ పుడతావు. ఇంకా 3 జన్మలు ఉన్నాయి నేను. ఈ జన్మ పరిపూర్ణం తల్లి నాదైతే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా మీలాగా ఉండొచ్చు కదా స్వామీజీ అంటే, ఉండొచ్చు, కానీ సాధు జన్మ లోపల ఆయన మిగిలిపోతాడు, ఆధ్యాత్మికంగా మిగిలిపోతాడు. ఏ మనిషి కానీ ఆధ్యాత్మికంగా తరించిన నాడే జన్మరాహిత్యం అవుతుంది. ఇక్కడ సంసారంగా, ఇటు సామాజికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఐఎమ్ ఫుల్ఫిల్ ఫర్ క్వాలిఫైడ్. అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నా, జన్మ పరంగా ఉన్నా, రిలేషన్ పరంగా గనక ఏదైనా లోపం ఉంటే మళ్ళీ జన్మెత్తుతుంది. భవబంధ విమోచనము ఇదే. బంధ విమోచనం అంటే ఇదే. అన్ని బంధముల చేత ఆయన పరిపూర్ణుడై ఉండాలి. అన్ని బంధాలను పిలిపించుకునే యోగ్యత ఉండాలి. మీరు ఇప్పుడు అక్క అని వేరే వాళ్ళని పిలవాలే గాని నీలో ఉన్న వాళ్ళని ఏమైనా పిలవలేకపోతున్నావు కదా. నేను అందరినీ పిలుస్తున్నాను. చాలా తక్కువ మంది ఉంటారు గురువుగారు. అట్లా ఉన్నారు, ఉన్న కామన్ పీపుల్స్ ఉంటారు. అలా ఉన్నా కూడా తన జన్మను తాను తెలుసుకొని ఆధ్యాత్మికంలో అనురక్తి కలగాలి, అప్పుడు జన్మ పరిపూర్ణం అవుతుంది.